యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. న్యాయం జరిగించుట వలన రాజు దేశంనకు క్షేమం కలుగజేయును. లంచములు పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయును. దేశాన్ని పరిపాలించే రాజు న్యాయంగా ఉండి మంచి పరిపాలన అందిస్తే ఆ దేశం క్షేమంగా సుభిక్షంగా ఉంటుంది. అదే ఆ రాజు న్యాయంగా లేకుండా అన్యాయంగా లంచాలతో, అనవసర పన్నులతో, అధిక రేట్లతో, మత్తపిచ్చితో ఉంటే ఆ దేశంను పాడు చేసిన వాడవుతాడు. వారి అధికారం కోసం, ధనం కోసం ప్రజలను విడగొట్టి గ్రూపులుగా చేసి వారిలో వారికే గొడవలు పెడుతూ దేశాన్ని పాడు చేస్తారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. సింధు రాజ్యాన్ని సురేంద్రుడు పరిపాలించేవాడు. అతను అవినీతితో, అధికార దాహంతో, అన్యాయ పన్నులతో దేశాన్ని నియంతలా పరిపాలిస్తూ ఎదురు తిరిగిన వారిని అన్యాయంగా శిక్షిస్తూ ఉండేవాడు. దాంతో దేశం నష్టాలలో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభం, రకరకాల వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవసాగారు. అయినా కూడా ఆ రాజు ఇవన్నీ పట్టించుకోకుండా తన స్వలాభం చూసుకుంటూ అవినీతితో ధనం సంపాదించుకోసాగాడు. ఇవన్నీ గమనించి దేశాన్ని పాడు చేస్తున్న రాజును జయించి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని రాజేంద్రుడు అన్యాయానికి గురైన ప్రజలను తనతో కలుపుకుంటూ సురేంద్రతో యుద్ధం చేసి అతన్ని ఓడించి గెలుస్తాడు. ఇక అప్పటి నుండి పేదవారిని మంచిగా చూసుకుంటూ యువతను ఉత్తేజపరుస్తూ రాజ్యాన్ని పరిపాలించసాగాడు. అతని పరిపాలనలో ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా, స్వేచ్ఛగా అందరూ కలిసిమెలిసి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించసాగారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజు సింహాసనం నిత్యముగా స్థిరపరచబడును. ఏ రాజైతే దరిద్రులను, పేదవారిని న్యాయంగా పరిపాలిస్తాడో ఆ రాజు సింహాసనం ఎల్లప్పుడూ స్థిరపరచబడుతుంది అని వాక్యం సెలవిస్తోంది. పేదల గురించి ఆలోచిస్తూ పేదరిక నిర్మూలన కొరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అందరూ స్వేచ్ఛగా ఉండేలా ఏ రాజు పరిపాలిస్తాడో ఆ రాజు సింహాసనం నిత్యము స్థిరపడుతుంది. మనం కూడా బాగా ఆలోచించి నిర్ణయించుకుని రాజులను ఎన్నుకునే సమయం వచ్చింది. మనం స్వేచ్ఛగా సువార్త ప్రకటిస్తూ స్వేచ్ఛగా జీవించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. పేదలను న్యాయంగా వారి క్షేమం కోరుకుంటూ పరిపాలించే రాజు సింహాసనం స్థిరపరచబడుతుంది అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా. మా దేశంలో కూడా మేమందరం స్వేచ్ఛగా సువార్త ప్రకటించేలా, స్వేచ్ఛగా జీవించేలా ఉండే ప్రభుత్వాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారికి ఇప్పుడే ఐశ్వర్యంతో ఆశీర్వదించండి. అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి స్వస్థత శీఘ్రంగా దయచేయండి. ఉద్యోగం లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. వివాహం కాని యవ్వనస్తులకు మీ చిత్తంలో ఈ సంవత్సరం ఘనంగా వివాహం జరిపించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. కుటుంబాల్లో శాంతి సమాధానాలు, ఐక్యతను దయచేయండి. బలహీనతలతో బాధపడుచున్న వారిని బలహీనతల నుండి విడిపించి బలమైన విశ్వాసంతో నింపండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.